యా హాయ్ అండి అందరికి. సో వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 2:50 అయింది. ఇప్పుడు మనమైతే ఇంత ఉదయాన్న ఎంతో ప్రసిద్ధి గాంచిన పాతాళ శివశంభు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాను. సో పోయేదారిలో అంతా నేను చెప్పి వెళ్తాను ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎక్కడెక్కడి నుంచి మొత్తం వెళ్తున్నాము. మనమైతే బ్యాంక్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గోల్డెన్ బై బెంగళూరు ఛానల్కి. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంది. సో ఎక్కడి నుంచి అంటే బెంగళూరు టు హొసూర్ మీదుగా మనం కృష్ణగిరి, తర్వాత ధర్మపురి, తర్వాత నామకల్, తర్వాత కరూర్ నుంచి తర్వాత డైరెక్ట్గా గిండిగల్ వెళ్ళి గిండిగల్ నుంచి డైరెక్ట్గా పాతాళ శివశంభు టెంపుల్కి అయితే వెళ్తాము. సో పోయేదారిలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఎట్లా ఉండేది. అసలు మెయిన్గా వెళ్ళడానికి ఏంటంటే అక్కడ ఆ స్వామివారు చాలా ప్రసిద్ధిగాంచిన మహిమ కలిగిన వ్యక్తి అన్నట్టు చాలా మంది చెప్పారు. సో దానికోసం మనం అయితే వెళ్తున్నాము. సో ముఖ్యంగా మనం అయితే అక్కడికి అందరూ ఎందుకు వెళ్తారంటే ఆ టెంపుల్లో తయారు చేసి ఆయన మీద ఉంచిన మాల కోసం వెళ్తారు. అది 48 days పూజ చేసి ఆయన మీద ఉంచుతారంట, ఆ స్వామివారి మీద. సో అందుకని దాని యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం. సో అందుకని వెళ్తున్నాం అనమాట. సో పోయేదారిలో మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది మొత్తం అంతా చర్చిద్దాం. ఓకే. సో కింద అయితే మన బండి అయితే వెయిట్ చేస్తుంది. సో వెళ్ళిపోదాం పదండి బండి దగ్గరికి. ఓకే, వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోదాం. సో బెంగళూరు రోడ్ మీద అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఆల్రెడీ బెంగళూరు ఇప్పుడు మార్నింగ్ 3:15 అయిపోయింది కాబట్టి సో చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో అందువల్ల మేమైతే స్టార్ట్ అయిపోయినాము. సో ఇలా బెంగళూరు రోడ్ మీద వెళ్తుంటే నైట్ టైం ఎర్లీ మార్నింగ్ అంటే వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది హ్యాపీనే కాదు, సో జర్నీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఆల్మోస్ట్ 380 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి మొత్తము. సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయి అక్కడికి ఎర్లీగా రీచ్ అవుదామని. సో టెంపుల్ అనేది మార్నింగ్ ఐ థింక్ 8 నుంచి 2 or else ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుందంట. సో అందుకని ముందుగా రీచ్ అయిపోయి అనిపోతే త్వరగా అన్ని మన పనులను ముగించుకోవచ్చు, మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు కదా. సో అందుకోసం అని చెప్పి మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడు అది కాకుండా సో బాగా ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో త్వరగా ఎర్లీగా రీచ్ అయిపోవచ్చు అని చెప్పి అందుకని త్వరగా స్టార్ట్ అయినాం అనమాట. సో కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్లో వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి అందరూ. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ మధ్యలో టీ బ్రేక్ తీసుకొని సో బాగా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడైతే మేమైతే కృష్ణగిరి దాటేసి ధర్మపురి మధ్యలో ఉన్నాం అనమాట. ధర్మపురికి కృష్ణగిరికి. సో ఇక్కడైతే హిల్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో రోడ్లు కూడా బాగున్నాయి, ఈ ఘాట్ రోడ్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడైతే ఎవరైనా మన వీడియో చేస్తుంటే కామెంట్ చేయండి. ఇది హిల్స్ పేరు నాకైతే ఐడియా లేదు. సో అందుకని నేను మిడిల్ ఆఫ్ ద కృష్ణగిరికి ధర్మపురికి అని చెప్పాను. సో హిల్స్ పేరు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సో కింద కామెంట్ చేయండి. సో అందరూ తెలుసుకుంటారనమాట. ఓకే అండి, అట్లాగా వెళ్తూ చాలా హ్యాపీగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇట్లాగా హిల్స్ చూసుకుంటూ చాలా హ్యాపీగా బాగా వెళ్తున్నాము. ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు నిదానంగా చాలా చూసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ మనకు వెళ్ళే దారిలో చూసుకుంటే ఇక్కడ వింగ్స్కి అది విండ్ మిల్ దాని యొక్క రెక్క అనేది ఇక్కడ కనిపించింది చూడండి. ఎంత లెంతీగా ఉందో ఇది. సో ఐ థింక్ ఇది ఈ కొండలో పెట్టడానికి అనుకుంటా. సో దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కదా. సో దానికోసం అంటూ వాళ్ళు ఎక్కడో పెట్టడానికి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఫైనల్గా మనమైతే డిండిగల్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడే బస్ స్టాండ్ క్రాస్ అయిపోయినాము మనము. ఇక్కడ నుంచి మనకు ఆ ఊరికి ఆ టెంపుల్ దగ్గరికి అయితే బస్సెస్ సౌకర్యం అయితే ఉందంట. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఇక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఇక్కడైతే బస్ స్టాండ్ ఉంది. సో బస్ స్టాండ్ వెళ్ళి కనుక్కొని ఆ పర్టికులర్ బస్ ఎక్కి వెళ్ళండి. లేదంటే ఆటో సర్వీసులు కూడా ఉంటాయి. సో రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చూసుకొని వెళ్ళండి. మనీ పరంగా కూడా మనం చూసుకోవాలి కాబట్టి. సో అలా వెళ్తూ ఉంటే తమిళనాడు రోడ్లు కూడా ఇక్కడంతా సింగిల్ వే అనమాట. సో వెహికల్స్ ఆపోజిట్లో వస్తూ ఉంటాయి.
ఉంటాయి, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. సో బస్సు వాళ్ళు కూడా చూసుకుంటూ వెళ్ళండి. బస్సును క్రాస్ చేసేటప్పుడు కూడా అంతా నీట్గా చూసుకుంటూ కొంచెం స్లోగా వెళ్ళండి. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక ఊరైతే ఉందన్నమాట దగ్గరలో. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో ఊరి పేరు చెప్తాను, థింక్ ఎస్ శ్రీరాంపురం. ఇక్కడి నుంచి అయితే మనము సో లెఫ్ట్ తీసుకొని సో ఇక్కడ వెళ్తే ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇది కూడా చిన్న స్మాల్ రోడ్ లాగే ఉంది, ఘాట్ రోడ్డు, సింగిల్ రోడ్డు. సో ఇప్పుడైతే మనము ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి వెళ్ళేపోటు, అదే అండి టెంపుల్. సో చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాము టెంపుల్కి. సో ఇంకా వెళ్ళి బండి పార్కింగ్ చూసుకొని సో బండి పెట్టుకొని ఇంకా మనమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. సో నాతో పాటు మీరు వచ్చి దర్శనం చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడైతే మనకు ఫ్రంట్ సైడ్ నుంచి లేదనుకుంటా, సో అందుకని మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్లో సో చూసుకొని బండి పార్కింగ్ ఎక్కడ ఉంది అనేది మొత్తం చూసుకొని అయితే సో ఇక్కడైతే బండి పార్కింగ్ అయితే ఉంది. సో ఇక్కడైతే పెట్టేసి మేము బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాలనుకుంటా ఉన్నాము. సో ఇప్పుడు వెళ్ళి మనం అయితే బండి అయితే పార్కింగ్లో పెట్టేసి సో ఇప్పుడైతే గుడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిపోయి సో ఇక్కడైతే బయట కూడా షాపులు ఉన్నాయి, లోపల కూడా షాపులు ఉన్నాయి. ఎవరైనా తీసుకునే వాళ్ళు కావాల్సి ఉంటే ఇక్కడ వాళ్ళు ఒక ప్లాస్టిక్ కప్ బౌల్ దాంట్లో మొత్తం వేసిస్తారనమాట. సో ఇది వచ్చి 100 రూపాయలు అంట సెట్ మొత్తము. సో దాంట్లో వచ్చి టెంకాయ, పూలు అండ్ కడ్డీలు, కర్పూరం, నిమ్మకాయ, ఆకు అన్నీ వేసిస్తున్నారండి. సో సెట్ మొత్తం వచ్చి 100 రూపీస్ అంట. సో తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి, మనకైతే పూజ చేసి టెంకాయ కొట్టిస్తారనమాట. సో ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే రాస్తున్నారు 6mm, 7mm, 8mm, 10mm ఎంత అనేది. సో పర్టికులర్ ఇక్కడ కూడా తెలుస్తుంది. సో కౌంటర్కి వచ్చి మనకి ఏదైతే కావాలో సో అవి పర్టికులర్ దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. సో మొత్తం ఇక్కడ ఫోన్పే అండి మొత్తము. సో కార్డులు కానీ అలాంటివి ఏం లేవు. సో ఇప్పుడైతే మనం తీసుకున్నాం, టోకెన్ తీసుకొని సో మాల్ అయితే వేరే దగ్గర ఇస్తారు పక్కనే. సో ఆ కౌంటర్కి వెళ్ళి ఆ కౌంటర్లో ఆ స్లిప్ చూపించామంటే వాళ్ళు అయితే మనకైతే మాల్ ఇస్తారనమాట. సో చూడండి, మాల్ తీసుకొని మనమైతే పూజకైతే వెళ్ళిపోవాలన్నమాట. సో అలా పెయిడ్ అని స్టాంప్ వేసి మనకైతే మాల్ ఇస్తారు. ఆ మాల మనం తీసుకొని గుళ్ళోకి వెళ్ళిపోవాలన్నమాట. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో వాడు కూడా తీసుకొని వచ్చేసాడు. దర్శనానికి వెళ్ళే స్టార్టింగ్లో విగ్రహం అయితే ఉంది చూడండి. హాయ్ అండి అందరికీ. సో నిన్నైతే మనం వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు చెప్పాం కదా, సో పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి వెళ్తున్నామని. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఆ గుడికి వెళ్ళడానికి ప్రత్యేక రీజన్ ఉంది. సో నేనైతే వెళ్ళి ఇక్కడ కరంగల్ మాల ఉంది కదా, సో దాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ కరంగల్ మాల యొక్క విశిష్టత మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈరోజు సెకండ్ డే వీడియో చేయడానికి కారణం వచ్చి సో నాకు కొంచెం నర్వస్గా ఉండింది, అందుకే నేను చేయలేకపోయాను. సో పొంగ వీడియోస్ వస్తాయి కదా మన ఫేస్ వీడియోస్, మొత్తం నేను నర్వస్ని తగ్గించుకుంటాను. సో ఇంకా కమింగ్ టు ఈ కరంగల్ మాల. సో ఈ మాల వచ్చి ఎలా తయారు చేస్తారంటే 100 సంవత్సరాలు చెట్టు ఉన్న దాంట్లో నుంచి సో తీసి దీన్ని తయారు చేస్తారు. దీనికి ఒక విశిష్టత ఉంది. దీన్ని తయారు చేసిన తర్వాత ఆ మురుగన్ టెంపుల్ ఆయన మీద 48 days ఉంచుతారంట. సో అందువల్ల దీనికి ఇంత విశిష్టత అనేది వచ్చింది. సో దీన్ని ధరించడం వల్ల మనకు ఒక యూజెస్ అనేది ఏంటంటే సో ఫస్ట్ నరదిష్టి అనేది పోతుంది. ఎందుకంటే ఇది కలరు బ్లాక్ కలర్ కదా, సో బ్లాక్ అనేది ఆల్రెడీ అందరికి తెలిసిందే. సో దిష్టి నుంచి అవాయిడ్ చేస్తాను. సో అది ఒక రీజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే మన యొక్క నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకంటూ వస్తుందని చెప్తారు. సో నేనైతే దాన్ని బాగా బిలీవ్ చేస్తాను, పాజిటివ్ ఎనర్జీ అనేది. సో తర్వాత మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరి సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock బయలుదేరాము. సో అక్కడి నుంచి తర్వాత అక్కడ టీచ్ చేసేసరికి 10 అయింది. సో తర్వాత వాష్రూమ్స్ వెళ్ళి మొత్తము అన్ని చేసుకొని సో పూలమాల అన్ని టెంకాయ తీసుకొని సో మొత్తము ఇది 7mm అనమాట. ఇది దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి 6mm ఉంది, 7mm ఉంది, 8mm ఉంది, 10mm ఉంది. సో డిపెండ్స్ అపాన్ మీ దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు.
సో ఈ మాల ధరించిన తర్వాత అసలు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైట్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాల ధరించిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ డేలో మాత్రం యూజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం నిద్రపోతాం కదా, సో ఆ టైంలో నిద్రపోయే ముందు మాలను తీసేయాలి. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం హెయిర్ కట్కి వెళ్తాం కదా, ఆ హెయిర్ కట్ సమయంలో ఈ మాలను ధరించకూడదు. సో థర్డ్ వచ్చి ఎప్పుడైనా చావులకు కానీ ఎట్లాగంటే అంటూ ఉంటాయి కదా, అలాంటి వెళ్ళేటప్పుడు మాత్రము సో ఈ మాలను ధరించకూడదు. సో ఈ మాల అనేది ఓన్లీ జెంట్స్ కనే కాదు, లేడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లేడీస్కి ఎలా ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోకూడదు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో చెంబు టెంపుల్ వెళ్ళాము కదా, అక్కడైతే దాని యొక్క విశిష్టత ఏంటంటే సో మురుగన్ అనే స్వామి, సుబ్రహ్మణ్య స్వామి పాతాళంలో ఉంటాడు. సో అసలు ఎందుకు పాతాళంలో ఉంటాడు, అందరి దేవుళ్ళు భూమి మీదకి ఉంటారు. సో మురుగన్ స్వామి సుబ్రహ్మణ్య స్వామి పాతాళంలో ఎందుకు ఉంటాడంటే సో ఆయన్ని రాగితో తయారు చేశారు కాబట్టి, సో రాగి నుంచి వచ్చే ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంటది కాబట్టి అక్కడున్న లోకల్ పీపుల్కి ఏమి కాకుండా ఉండేదానికి సో ఆయన పాతాళంలో ప్రతిష్ఠించారన్నమాట. సో ఈ రీజన్ వల్ల ఆయన పాతాళంలో ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇదైతే ఆ టెంపుల్ అయితే చాలా విశిష్టత పొందింది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే పోయి విజిట్ చేయండి. ఇది ఎక్కడుంది అంటే సో గిండిగల్ అనే ఊర్లో, గిండిగల్ నుంచి మొత్తము ఒక 15 కిలోమీటర్స్ అనుకుంటా గిండిగల్ బస్ స్టాండ్ నుంచి. సో అక్కడి నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళి కరెక్ట్గా ఆటోలు కానీ బస్సులు కూడా వెళ్తుంటాయండి, డైరెక్ట్ బస్సులు కూడా వెళ్తుంటాయి ఆ గ్రామానికి. ఎవరైనా చెప్తారు బస్సులు ఎక్కిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు. సో అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేయండి. మీరు విజిట్ చేసిన తర్వాత మీరు మాల తీసుకొని ధరించిన తర్వాత మీ యొక్క ఎట్లా ఉంది అనేది మీకు కామెంట్ చేయండి. సో కామెంట్ చేసేటప్పుడు కూడా సో చూసి మీ యొక్క విశిష్టత ఏంది, మీరు విజిట్ చేసిన తర్వాత మీరు ఏ విజిట్ చేశారు, ఎట్లాగా దీని యొక్క మీరు ధరించడం వల్ల మీకు ఏమన్నా పాజిటివ్ ఎనర్జీ కానీ అలాంటివి ఏమన్నా వస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మన వీడియో ఎవరైనా చూస్తుంటే, ఆ ఊళ్ళో ఎవరైనా చూస్తుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది, ఇంకా ఎలా షూట్ చేయాలి అనేది మొత్తం. ఓకే, థ్యాంక్స్.